విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు మహాధర్నా చేపట్టారు. కూర్మన్నపాలెం వద్ద కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రకటించిన ఈఓఐలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఉక్కు పరిశ్రమపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కార్మికులు మండిపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని ఉపయోగించి లోపల సివిల్ పోలీస్ ఈరోజు పోలీస్ అంతా తీవ్రంగా మోహరించింది. గతంలో కూడా ధర్నాలు జరిగాయి, ఇక్కడ వేల మందితో జరిగాయి. కానీ పోలీసు ఈ రకంగా మోహరించాల. పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏంటి? నిర్బంధాన్ని ప్రయోగించాల్సిన అవసరం ఏంటి? లోపల ఛార్జ్ షీట్లు షోకాదులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి? వేల మందిని కార్మికులను తొలగించడం ఏమిటి? ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ ప్రయత్నాలని వేగవంతం చేసేటువంటిది. ఖచ్చితంగా వాటన్నింటినీ కూడా మేము అడ్డుకుంటున్నాం. ఖచ్చితంగా మోడీ విధానాన్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ని ఖచ్చితంగా తిప్పికొడతామని గ్యారంటీగా తెలియజేస్తున్నాం. 150% అనేది ఇప్పటికే ఈఓఐ పేరు మీద ఆపరేషన్ కమ్ మెయింటెనెన్స్ అనేది ఇతర రాష్ట్రాల నుంచి ఇతర పెద్ద కాంట్రాక్టులందరినీ తీసుకొచ్చి ప్రైవేటీకరణకి మెట్లు వేశారు. ఇది రానున్న కాలంలోనే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి పూర్తిగా వాళ్ళు సన్నద్ధమయ్యారు. కానీ వాళ్ళ కార్మిక వర్గం మేము సహించేది లేదు. మా పోరాటం మీరు ఎంత ప్రైవేటీకరణకి ముందుకెళ్తారో దానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరింత పోరాటాలు చేస్తాం. ఈఓఐని రద్దు చేయాలి, 4600 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే నియమించుకోవాలి అని చెప్పేసి మేము ఈ ధర్నా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మేము డబ్బులు ఇచ్చాం కాబట్టి ప్రైవేట్గా ఆగిపోయిందని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇచ్చిన డబ్బులు యంత్రాలు కొన్నారా? మీరు ఇచ్చిన డబ్బులతో రా మెటీరియల్ కొన్నారా? మీరు ఇచ్చిన డబ్బులతో స్పేర్స్ కొన్నారా? లేకపోతే కార్మికులు జీతాలు ఇచ్చారా? సంవత్సరం నుంచి జీతాలు లేకుండా అర్ధాకులతో పనిచేస్తూ ఉంటే బ్యాంకులు డబ్బులు కట్టేసి విభాగాలను ప్రైవేటైజ్ చేస్తూ ఈఓఐలు జారీ చేశారు. ఏ ప్రైవేట్ అవుతుందో మీరు అడుగుతూ ఉన్నారు. రోజు ప్లాంట్లో డజన్ల కొద్దీ కార్లు వేసుకుని వచ్చి ప్లాంట్లు విజిట్ చేస్తూ ఉన్నారే. వాళ్ళు రెడ్ కార్పెట్ వేసి అధికారులు తీసుకెళ్లి చూపిస్తూ ఉన్నారే. ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారు వీళ్ళంతా? ప్రధానంగా కార్మిక సంఘాలన్నీ కూడా సమన్వయంగా అకుంఠ దీక్షతో ఈ కర్మాగారాన్ని కాపాడుకోవాలి. అనేకమైన త్యాగాలకు పాల్పడ్డారు. కార్మిక వర్గం మీద ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు. గతంలో కష్టించి సాధించుకున్నటువంటి డిమాండ్లన్నీ కూడా గాలికి ఎగిరిపోయాయి. ఫ్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా క్రిటికల్ ఆపరేషన్ పనులన్నీ కూడా బయట వాళ్ళతో చేయించడానికి వీల్లేదు, కాంట్రాక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. కానీ అటువంటి పనులు కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలని చెప్పే దురుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేటువంటిది డిమాండ్ చేస్తూ ఎటువంటి పోరాటాలకైనా త్యాగాలకైనా వెనుకాడేది లేదు. రద్దు చేయాలి ఈఓఐలను వెంటనే, రద్దు చేయాలి ఈఓఐలను వెంటనే, రద్దు చేయాలి ఈఓఐలను